హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అదిరిపోయే చేపల పులుసు చేసుకుందాం. చాలా సింపుల్ అండి. సరే దీని ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలో చూసి తెలుసుకుందాం. వచ్చేసేయండి. నానా ఏంటి స్పెషల్? ఏదో ఏం కూర వండుతున్నా? చేపల పులుసా? ఏం చేప అది? చైనా గురక చూడు. ఓకే ఓకే వండు నా ప్రాసెస్ చూద్దాం. ఈరోజు చేపల కూర పక్కనేంటి చాయ్ పెడుతున్నావా? సో చూసారుగా ఫ్రెండ్స్, ఫిష్ బాగా వాష్ చేసుకోవాలి ముందు వాటర్తో. ఈలోపు ముందు కళాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ సన్నగా కోసుకోవాలి. ఇదిగో మా నాన్న కోస్తున్నాడు పక్కన. చేపలు మాత్రం 3-4 టైమ్స్ శుభ్రంగా బాగా వాష్ చేసుకోండి. మళ్ళీ తర్వాత పసుపు ఉప్పేసి, కల్లుప్పు ఉంటే ఇంకా మంచిది, కల్లుప్పు వేసి ఇంకా మళ్ళీ బాగా వాష్ చేసుకోండి. నీచు వాసన ఎక్కువ రాకుండా ఉంటుంది. ఉల్లిపాయలు బాగా కోసుకోవాలి. మా రాముగాడు ఫుల్ గోల్ చేస్తున్నాడు. ఆయిల్ బాగా వేడెక్కాక ఉల్లిపాయ పచ్చిమిరకాయ కళాయిలో వేయాలి. ఈలోపు చేపల్లో పసుపు, ఉప్పు, కొంచెం నూనె, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా వేగిన ఉల్లిపాయలో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రెండిట్లో వేసుకోవాలన్నమాట. చేపల్లోనూ వేయాలి, వేగుతున్న ఉల్లిపాయలో కూడా వేసుకోవాలి. ఇప్పుడు చేపల్లో కారం కూడా వేసుకోవాలి. ఈ లోపల ఉల్లిపాయ వేగినాయో లేదో ఒకసారి చూసుకొని కలుపుకోండి. మసాలా అంతా పట్టేలాగా చేపలకి బాగా కలుపుకోవాలి. చేపలని కలుపుకున్న చేపలని 10 నిమిషాలు నానాక ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదా, ఇందులో వేసేసుకోవాలి. కొంచెం చేపలు కలిపిన దాకలో కొద్ది వాటర్ పోసి కలుపుకొని వేసుకోవాలి. దాంట్లోనే గరిటెతో తిప్పకూడదు ఎప్పుడు, చేపల కూర ముక్క విరిగిపోయిద్ది. అదో అలా కలుపుకోవాలి. కడాయి తీసుకొని కలుపుకోవాలి. ఉడుకుతుంది కదా, లోపు కొత్తిమీర కోసుకొని కొత్తిమీర కూడా పైన చల్లుకుందాం. చూడండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చైనా గురకంట ఈ చేప పేరు. అంటే ముళ్ళు ఎక్కువ ఉండవు ఈ చేపలు. ఈలోపు ముందుగానే చింతపండు నానబెట్టుకోవాలి మనం. అదిగో నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి చేపలు ఉడికాక దాంట్లో పోసుకోవాలి. పోసుకొని ఒకసారి కలపెట్టుకొని పులుసులో ఉప్పు కారం సరిపోయింది ఒకసారి చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. మాకు కారం సరిపోలేదు, మళ్ళీ వేసాడు. మళ్ళీ కొత్తిమీర పైన చల్లి కొద్దిగా గరం మసాలా, ఫిష్ మసాలా వేసి బాగా మూత పెట్టేసుకోవాలి. చూసారా, దగ్గరగా ఉడకనివ్వాలి. చూసారా, గుమ్మగుమ్మలాడే చేపల పులుసు ఎలా రెడీ అయిపోయిందో. చేపల కూర ఇప్పుడు కన్నా ఆరాక చాలా బాగుంటుంది. ఇవాళ ఉండేవంటే రేపటికి ఇంకా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. చూసారుగా, వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి, వేడి వేడి అన్నంలో పులుసు వేసుకుని తింటే భలే ఉంది. ముక్క బాగా ఉడికింది. ఉప్పు కారం కూడా బాగా సరిపోయినాయి. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.